Hello everyone, welcome to Compete Minds and welcome to the Hindu editorial analysis session, which will help you to learn vocabulary, grammar, and also context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. In every editorial session, I always tell you one thing. Vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage, and reading comprehension. To answer these sections, you must have commando vocabulary. If you are good at vocabulary, you can easily answer these sections. And the vocabulary which you are taking from the editorial are very useful in answering these sections. So what you have to do is keep a notebook and take down the notes from the video and do revise them regularly so that you can enhance your vocabulary skills. And in every editorial session, we are also going to conduct one of the English examination sections before starting to read the editorial article. Editorial discuss చేసే ముందు ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు దాని ముందు ఖచ్చితంగా ఇందులో ఒక ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతి ఎడిటోరియల్. సో డోంట్ మిస్ ఇట్ అండ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ అంటిల్ ఎండ్ సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ గ్రామర్, కాంటెక్స్ట్ యాజ్ వెల్ as vocabulary. Let's begin the session. Look at the first word. ఫస్ట్ మనం మొత్తం vocabulary డిస్కస్ చేసి తర్వాత మనకు ఒక వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ టాపిక్ డిస్కస్ చేసి ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో లుక్ ఎట్ ద ఫస్ట్ వర్డ్, రీప్లికేట్. రీప్లికేట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి దీన్ని వర్బ్ అంటాము. వర్బ్ అంటే ఏంటి? ఇట్ డినోట్స్ యాక్షన్ తెలియజేస్తుంది, స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది. రీప్లికేట్ అంటే మేక్ అన్ ఎక్స్ట్రా కాపీ ఆర్ డూప్లికేట్ ఆఫ్ సంథింగ్. అంటే డూప్లికేట్ అని గుర్తుపెట్టండి, డూప్లికేట్ చేయడం మన మీనింగ్, కాపీ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సినోనిమ్స్ చూడండి, ఈకో అంటే రిపీట్ చేయడము, సేమ్ రిపీట్ చేయడం అనమాట. టీచర్ ఏం చెప్పినా స్టూడెంట్స్ ఏం చేస్తారు, అది రిపీట్ చేస్తూ ఉంటారు, స్కూల్లో చూస్తుంటారు కదా, దాన్ని ఈకో అంటాం, అంటే సౌండ్ని రిపీట్ చేయడం అని. సో ఈకో, రిపీట్, ఇమిటేట్, రీప్రొడ్యూస్ అండ్ కాపీ అని వస్తుంది. అండ్ యాంటోనిమ్స్ చూడండి, ఆల్టర్ అంటే చేంజ్ చేయడం, మాడిఫై చేయడం అనమాట. మాడిఫై, వేరీ, ట్రాన్స్ఫార్మ్, క్రియేట్, ఇన్నోవేట్. ఎగ్జాంపుల్ చూడండి, ద మిషన్ వాజ్ డిజైన్డ్, మిషన్ని డిజైన్ చేయడం జరిగింది, టు రీప్లికేట్ హ్యూమన్ మూమెంట్స్ లాగానే సేమ్ వచ్చేలాగా రీప్లికేట్ చేయడం జరిగింది అన్నాడు. ద మిషన్ వాజ్ డిజైన్ టు రీప్లికేట్ హ్యూమన్ మూమెంట్స్, సేమ్ హ్యూమన్ మూమెంట్స్ లాగానే ఉండే విధంగా మిషన్ని డిజైన్ చేయడం జరిగింది. విత్ ప్రీసిజన్, ఎగ్జాక్ట్లీ హ్యూమన్ ఎలా మూమెంట్ ఇస్తాడో అలాగే ఆ మిషన్ కూడా మూమెంట్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగిందంట. ప్రీసిజన్ అంటే ఎగ్జాక్ట్లీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, డీసెంట్రలైజ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అంటాము. డీసెంట్రలైజేషన్ అంటే నౌన్, ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ION అది నౌన్. డీసెంట్రలైజ్ ఎప్పుడైనా మనకి IZE లాస్ట్లో వచ్చినాయి అనుకోండి, అవి మోస్ట్లీ వర్బ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో డీసెంట్రలైజ్ అంటే టు మూవ్ ద కంట్రోల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ ఫ్రమ్ ఎ సింగిల్ ప్లేస్ టు సెవరల్ స్మాలర్ వన్స్ అనమాట. అంటే ఒక సింగిల్ ప్లేస్లో ఉండి పవర్ని యూజ్ చేసే కన్నా మొత్తం అంటే స్మాలర్ ప్లేసెస్ కూడా ఈ పవర్ని స్ప్రెడ్ చేయడాన్ని మనం ఏమంటాం, డీసెంట్రలైజ్ అంటాం. అంటే ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ కానీ అండ్ ఆర్గనైజేషన్ కంట్రోల్ కానీ, మూవింగ్ దట్ కంట్రోల్ అంటే ద పవర్ని మూవ్ చేయడం ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఏ సింగిల్ ప్లేస్ టు సెవరల్ స్మాలర్ ప్లేసెస్, అంటే పవర్ని స్ప్రెడ్ చేయడం ప్రతి చోటుకి అన్నమాట. అంటే గవర్నమెంట్ అన్ని చోట్లకి వెళ్ళి దాని యొక్క పాలన చేయడం అనమాట, అన్ని చోట్లలో పాలన చేయడం అనమాట, నాట్ ఓన్లీ ఇన్ ఏ సింగిల్ ప్లేస్. సో ఇది చదవండి, మీకు ఐడియా వస్తుంది. డిస్ట్రిబ్యూట్, సినోనిమ్స్ ఏంటి? డిస్ట్రిబ్యూట్, డిస్పర్స్, డెలిగేట్ అండ్ ఇవాల్వ్. అంటే ఒకే చోట పాలన చేయకుండా మొత్తం అన్నిట్లో స్ప్రెడ్ చేయడం అనమాట. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటంటే సెంట్రలైజ్, ఒకే చోట నుంచి ఆపరేట్ చేయడం అనమాట. సెంట్రలైజ్ చేయడం అంటే ఒకే చోట నుంచి ఆపరేట్ చేయడం. డీసెంట్రలైజ్ అంటే ఒకే చోట కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆపరేట్ చేయడం. కన్సాలిడేట్ అంటే కంబైన్ చేయడం, మెర్జ్ చేయడం అనమాట. అండ్ కాన్సన్ట్రేట్, యూనిఫై, విస్ యాంటోనిమ్స్, అపోజిట్ వర్డ్స్. ఎగ్జాంపుల్, ద గవర్నమెంట్ డిసైడెడ్ టు decentralize its operations, giving more authority, power means authority, to local authority. అంటే the government decided to decentralize its operations, giving more power to local authorities. అంటే గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంట,
గవర్నమెంట్ యొక్క పవర్ని లోకల్ అథారిటీస్ కూడా మూవ్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. అంటే ద గవర్నమెంట్ డిసైడెడ్ టు డీసెంట్రలైజ్, అంటే ద గవర్నమెంట్ డిసైడ్ టు గివ్ ద పవర్, ఎక్కడ ద ఆపరేషన్ ఇట్స్ ఆఫ్ దాని యొక్క ఆపరేషన్స్ని, దాని యొక్క పవర్ని లోకల్ అథారిటీస్ కూడా ఇవ్వడానికి డిసైడ్ అవ్వడం జరిగింది అంటున్నాడు. సో ద గవర్నమెంట్ డిసైడెడ్ టు డీసెంట్రలైజ్ అంటే మూవ్ ద పవర్ ఆఫ్ దేర్ ఆపరేషన్స్ అంటే ఇట్స్ ఆపరేషన్స్ అండ్ గివింగ్ మోర్ పవర్ టు లోకల్ అథారిటీస్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీసెంట్రలైజ్ అంటే టు మూవ్ ద కంట్రోల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ ఫ్రమ్ సింగిల్ ప్లేస్ టు సెవెరల్ వన్స్ అనమాట. సో just read this, you will understand. నెక్స్ట్ వన్ అక్యూట్. అక్యూట్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఇట్ మాడిఫైస్ ద నౌన్, రైట్? అక్యూట్ అంటే వెరీ సివియర్, స్ట్రిక్ట్ అని వస్తుంది. అక్యూట్ మెజర్స్ ఇట్లా అంటాను చూసారా? అక్యూట్ అంటే వెరీ సివియర్ ఆర్ స్ట్రిక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. అఫెన్ రిఫర్స్ టు కండిషన్ దట్ ఆర్ సడన్ ఆర్ ఇంటెన్స్. సినోనిమ్స్ చూడండి: సివియర్, ఇంటెన్స్, క్రిటికల్, షార్ప్. యాంటోనిమ్స్ చూడండి: మైల్డ్ అంటే నార్మల్, క్రానిక్, డల్, మైనర్. ఇవి మనకి యాంటోనిమ్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అక్యూట్ అంటే వెరీ సివియర్. ఎగ్జాంపుల్ అండి: ద డాక్టర్ నోటెడ్ ద అక్యూట్ సిమ్టమ్స్ ఆఫ్ ద ఫ్లూ ఇన్ ద పేషెంట్. డాక్టర్ ఏం చేశాడు? పేషెంట్లో ఉన్న పేషెంట్లో ఉన్నటువంటి సివియర్ సిమ్టమ్స్ ఆఫ్ ఫ్లూని కనుక్కున్నాడు అనమాట, నోట్ చేశాడు. ద డాక్టర్ నోటెడ్ ద అక్యూట్ సిమ్టమ్స్ ఆఫ్ ద ఫ్లూ అంటే ఫ్లూ యొక్క అక్యూట్ సివియర్ సిమ్టమ్స్ తను నోట్ చేశాడు. ఎక్కడ సిమ్టమ్స్ అవంటే పేషెంట్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ అనమాట. అక్యూట్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? సివియర్. నెక్స్ట్, ఇది ఈ కాంటెక్స్ట్లో వచ్చినటువంటి వర్డ్ ఏంటంటే మైక్రోసెఫలీ. మైక్రో అంటే ఏంటి? రూట్ వర్డ్ ఇక్కడ ఏంటి మనకి? మైక్రో అంటే స్మాల్. మైక్రో అంటే ఏంటి? స్మాల్. రూట్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. రూట్ వర్డ్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ మీనింగ్ ఆఫ్ సమ్ వర్డ్స్. మైక్రో అంటే స్మాల్. సెఫలీ అని చూద్దాం. మైక్రోసెఫలీ అంటే మనకి ఏ మెడికల్ కండిషన్ ఇన్ విచ్ ఏ బేబీ ఈస్ బర్న్ విత్ ఏ హెడ్ which is significantly smaller than expected for their age and sex. ఇప్పుడు తల చాలా చిన్నగా అంటే స్మాలర్ హెడ్ తోటి పుట్టడం. ఇలా అంటే నార్మల్ హెడ్ కాకుండా ఇంకా స్మాలర్ హెడ్తో పుట్టడం, అదొక మెడికల్ కండిషన్, అదొక డిసీజ్ అని చెప్తున్నాడు. అంటే తల అనేది చాలా చిన్నగా రావడం, హెడ్ అనేది చాలా చిన్నగా రావడం అనమాట. సో ఏ మెడికల్ కండిషన్ విచ్ ఎ బేబీ ఈస్ బర్న్ విత్ ఎ హెడ్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ స్మాలర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఫర్ దేర్ ఏజ్ అండ్ సెక్స్. వాళ్ళ ఏజ్లో అంటే పుట్టినప్పుడు తల ఇంకా చాలా చిన్నగా ఉండవు అనమాట. దాన్ని మనం ఏమంటాం? మైక్రోసెఫాలీ అంటాము. సో ఓకేనా? మైక్రో అంటే వెరీ స్మాల్. ఎలా అంటే ఇప్పుడు ఇలా హెడ్ ఇలా రావడం అనమాట. నార్మల్గా ఇలా ఉంటుంది కదా, ఈ సైజులో ఇంకా చిన్నగా రావడం అనమాట. ఎగ్జాంపుల్: ద చైల్డ్ వాజ్ డయాగ్నోస్డ్ విత్ మైక్రోసెఫాలీ షార్ట్లీ ఆఫ్టర్ బర్త్ అండ్ రిక్వైర్డ్ స్పెషల్ మెడికేర్ అన్నాడు. అబ్బాయి ఎలా పుట్టాడంట? తల చాలా చిన్నదిగా పుట్టిండు అంటున్నారు. చైల్డ్ ఎలా పుట్టారు? చిన్నగా పుట్టాడు అంటున్నాడు. అతని తల ఎస్పెషల్ హెడ్, ఐమ్ టాకింగ్ అబౌట్ హెడ్ చాలా చిన్నగా వచ్చింది అనమాట. ద చైల్డ్ వాజ్ డయాగ్నోస్డ్ విత్ మైక్రోసెఫలీ షార్ట్లీ ఆఫ్టర్ ద బర్త్. పుట్టగానే చాలా చిన్నగా వచ్చింది తల. అండ్ రిక్వైర్డ్ స్పెషల్ మెడికల్ కేర్ అన్నాడు. అతనికి స్పెషల్ మెడికల్ కేర్ అవసరం వచ్చింది. నెక్స్ట్, పాథోజన్. ఇవన్నీ కూడా ఈ కాంటెక్స్లో వచ్చినటువంటి వర్డ్స్. వీటికి మీనింగ్ ఆల్రెడీ కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకుండా ఉంటుంది. కాబట్టి వారి కోసం ఇదంతా కూడా. సో పాథోజన్ అంటే ఇట్స్ ఎ నౌన్ ఫామ్. పాథోజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మైక్రో ఆర్గానిజం సచ్ యాజ్ బ్యాక్టీరియం, వైరస్, ఫంగస్ దట్ కాజెస్ డిసీజెస్ ఆర్ ఇల్నెస్ ఇన్ హోస్ట్. అంటే అది మైక్రో ఆర్గానిజం, అది వైరస్ సచ్ యాజ్ వైరస్ కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, ఇంకా బ్యాక్టీరియం కానివ్వండి, ఇవన్నిటిని మనం ఏమంటాం? పాథోజన్ అంటాము. అదేం చేస్తుంది? ఇట్ కాజెస్ డిసీజ్, ఇల్నెస్ కాజ్ చేస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ ఇలా అప్పుడప్పుడు వస్తాయి కదా, దాన్ని మనం ఈ వైరస్ కింద తీసుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాథోజన్ అంటే ఏ మైక్రో ఆర్గానిజం. మైక్రో అంటే వెరీ స్మాల్, రైట్? మైక్రో ఆర్గానిజం లైక్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగస్ దట్ కాజెస్ డిసీజెస్. సినోనిమ్స్ చూడండి. సారీ, ఇవి సినోనిమ్స్ కాదు, ఇవి అందులో కాదు, డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చూడండి. సో
సో ఈ సినోనిమ్స్ యాక్చువల్ దీనికి కాదు. Scientists study various pathogens to develop vaccines and treatments. Scientists various pathogens ని స్టడీ చేస్తారు. ఎందుకు? టు డెవలప్ వ్యాక్సిన్స్ డెవలప్ చేయడానికి అండ్ ట్రీట్మెంట్ కోసము వేరియస్ మైక్రో ఆర్గనిజమ్స్ని విచ్ ఆర్ కాల్డ్ యాజ్ వైరస్, బ్యాక్టీరియా, ఇవన్నిటిని కూడా వీళ్ళు స్టడీ చేస్తారు. ఎందుకు? టు డెవలప్ వ్యాక్సిన్స్ ఆర్ ట్రీట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ జెస్టేషనల్ అంటాము. జెస్టేషనల్ ఏజ్ అంటే మనము వాట్ వి సే ఇన్ తెలుగు, గర్భం దాల్చిన పీరియడ్ ఉంటుంది కదా ఉమెన్కి. అంటే ద ఏజ్ ఆఫ్ ఎ బేబీ ఇన్ ద వామ్, అంటే కడుపులో బేబీ ఉండే పీరియడ్ని ఏమంటామంటే గెస్టేషనల్ ఏజ్ అంటాము. ఇట్స్ నౌన్ ఫ్రేజ్. అంటే ద ఏజ్ ఆఫ్ ఎ బేబీ ఇన్ ద వామ్ అంటే స్టమక్. కౌంటెడ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద మదర్స్ లాస్ట్ పీరియడ్ అనమాట. అంటే గర్భంలో ఉన్నటువంటి పీరియడ్ని, ఆ బేబీ అయితే గర్భంలో ఉండే పీరియడ్ని ఏమంటాం మనం? గెస్టేషనల్ ఏజ్ అంటాము. ఎగ్జాంపుల్ అండి, ద డాక్టర్ యూజ్డ్ gestational age to determine how far along the pregnancy was. అంటే డాక్టర్ ఈ క్యాలిక్యులేషన్స్ చేసి ప్రెగ్నెన్సీ ఎంతవరకు అంటే ఆ డ్యూరేషన్ ఎంత ఉందో తెలుసుకోగలిగాడు అనమాట. సో ద డాక్టర్ గెస్టేషనల్ ఏజ్ అంటే ద ఏజ్ ఆఫ్ ఎ బేబీ ఇన్ ద వామ్ అండ్ కౌంటెడ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద మదర్స్ లాస్ట్ పీరియడ్ వరకు. అంటే తెలుగులో గర్భంలో అంటే గర్భధారణ సమయం అంటాం. అంటే దట్ మీన్స్ బేబీ ఉన్నటువంటి ఈ పీరియడ్స్ 9 months అంటే ఎదిగేది కానీ ఇవన్నీ కూడా అంటాము ఆ కడుపులో. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ ఇస్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. అంటే అనుకున్న డేట్ కన్నా ముందే పుట్టడము, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ కన్నా ముందే పుట్టడం అంటాము. అకరింగ్ ఆర్ హ్యాపెనింగ్ బిఫోర్ ద ఎక్స్పెక్టెడ్ ఆర్ యూజువల్ టైమ్ ఆఫెన్ రెఫర్స్ టు బేబీస్ బర్న్ బిఫోర్ కంప్లీటింగ్ ద ఫుల్ టర్మ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంటే ముందే పుట్టడాన్ని ప్రీమెచ్యూర్ అంటాము. అండ్ దాని మీనింగ్ యాక్చువల్గా హ్యాపెనింగ్ సంథింగ్ బిఫోర్ ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. ఈ కాంటెక్స్ట్లో ద బేబీస్ అంటే ఒక వైరస్ వచ్చింది మనకి, ఏది ఇప్పుడు ఇందులో టాపిక్ వచ్చేసి మనకు వైరస్ల గురించి డిస్కస్ చేస్తుంది. ఆ వైరస్ ఏంటంటే ముందే పిల్లలు అయ్యేలా అంటే కడుపులో ఉన్న బేబీ ముందే ప్రసవించేలాగా చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అని టాపిక్ అనమాట. సో ఇక్కడ ఏంటి ప్రీమెచ్యూర్ అంటే బేబీస్ బర్న్ బిఫోర్ కంప్లీటింగ్ ద ఫుల్ టర్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎగ్జాంపుల్, ద డాక్టర్ వార్న్ చేశాడు ఏమని? దట్ ద ప్రీమెచ్యూర్ డెలివరీ కుడ్ లీడ్ టు కాంప్లికేషన్స్ అని చెప్పాడు. ప్రీమెచ్యూర్ డెలివరీ ఇప్పుడు కూడా చాలా కాంప్లికేషన్స్ గురవుతాయని వార్న్ చేశాడు అని చెప్తాడు. నెక్స్ట్ ఎన్సెఫలిటీస్ అంటే మన బ్రెయిన్ అనేది ఇట్లా ఉబ్బడం అనమాట, స్వెల్లింగ్. అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్, అంటే బ్రెయిన్ తల ఉబ్బడం, ఇలా హెడ్ అనేది ఇలా ఉబ్బడం అనమాట. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్ యూజువల్లీ కాజ్డ్ బై అన్ ఇన్ఫెక్షన్ ద్వారా ఉబ్బడం అనమాట బ్రెయిన్ ప్లేస్లో. అక్కడ హెడ్ అంటే బ్రెయిన్ అనేది ఉబ్బడం అంటాము, స్వెల్లింగ్ అవ్వడము. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్సెఫలిటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్ యూజువల్లీ కాజ్డ్ బై అండ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఉబ్బడం, స్వెల్లింగ్ అవడం బ్రెయిన్. ఎగ్జాంపుల్, ద పేషెంట్ వాజ్ డయాగ్నోస్డ్ విత్ ఎన్సెఫలిటీస్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ సివియర్ హెడేక్స్ అండ్ కన్ఫ్యూజన్. చాలా హెడేక్ వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్పి వెళ్ళి చూసుకుంటే అతనికి ఏమైంది? హీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ ఎన్సెఫలిటీస్. అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నమాట. నెక్స్ట్ ర్యాంప్ అప్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? మనకు అందులో ఇలా ఒక వర్బ్ ఉంటుంది, దాంతోపాటు ఒక ప్రిపోజిషన్ ఉంటుంది ఫిక్స్గా, అండ్ వీటి యొక్క మీనింగ్ అనేది ఫిక్స్ ఉంటుంది. దీన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాము. ఫిక్స్డ్గా ఉంటుంది, ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ దీని మీనింగ్ సపరేట్ చేయకూడదు. అండ్ దే హ్యావ్ ఎ ఫిక్స్డ్ మీనింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్ అనమాట. సో ఇక్కడ ర్యాంప్ అప్ మీనింగ్ ఏంటంటే టు ఇంక్రీజ్ ఆర్ బూస్ట్ ద ఇంటెన్సిటీ, ఇంక్రీజ్ చేయడము.
ఏంటి లైక్ ఇంటెన్సిటీని కానీ క్వాంటిటీని కానీ లేదంటే లెవెల్ ఆఫ్ సంథింగ్ని ఇంక్రీజ్ చేయడము అమౌంట్ టు ఇంక్రీజ్ ఆర్ బూస్ట్ ద ఇంటెన్సిటీ కానీ అమౌంట్ క్వాంటిటీ కానీ ద లెవెల్ ఆఫ్ సంథింగ్ కానీ ఇంక్రీజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అంటే టెస్ట్ ఇక్కడ ఈ కాంటెక్స్లో టెస్టింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడము అంటే టెస్ట్ చేసే కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం అన్న మీనింగ్ అనమాట. ర్యాంప్ అప్ అంటే ఏంటి టు ఇంక్రీజ్ కెపాసిటీ క్వాంటిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ ద గవర్నమెంట్ డిసైడెడ్ టు ర్యాంప్ అప్ అంటే ఇంక్రీజ్. ద గవర్నమెంట్ డిసైడెడ్ టు ర్యాంప్ అప్ గవర్నమెంట్ ఇంక్రీజ్ చేద్దామని డిసైడ్ అయింది. ఏంటి ఫండింగ్ని దేనికి ఫర్ రీసెర్చ్కి ఎక్కడ ఇంటూ రిన్యూవబుల్ ఎనర్జీలో ఫండింగ్ని ఇంక్రీజ్ చేద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయింది అనమాట. ర్యాంప్ అప్ అంటే ఓకేనా. నెక్స్ట్ అకౌంట్ ఫర్ ఇది కూడా ఫ్రేజల్ వర్బ్. అకౌంట్ ఫర్ అంటే బీ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ అనమాట. బీ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ అంటే టు బీ ద రీజన్ ఫర్ సంథింగ్ ఆర్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ అనమాట. ఎగ్జాంపుల్ ద మేనేజర్ హ్యాడ్ టు అకౌంటబుల్ ఫర్ ద మిస్సింగ్ ఫండ్స్. మిస్సింగ్ ఫండ్స్కి మేనేజర్ బాధ్యత వహించాడు అనమాట. ద మేనేజర్ హ్యాడ్ టు అకౌంట్ ఫర్ ద మిస్సింగ్ ఫండ్స్ అంటే మేనేజర్ మిస్సింగ్ ఫండ్స్కి బాధ్యత వహించాల్సి వచ్చింది అనమాట. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. సో ద మేనేజర్ హ్యాడ్ టు అకౌంట్ ఫర్ ద మిస్సింగ్ ఫండ్ అంటే మేనేజర్ మిస్సింగ్ ఫండ్స్కి బాధ్యత వహించాల్సి వచ్చింది అన్నాడు. ఎక్కడ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ రివ్యూలో మిస్ అయినటువంటి ఫండ్కి తను బాధ్యత వహించాల్సి వచ్చింది అన్నాడు. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ vocabulary from the editorial. Now you are going to have one of the English examination sections before I discuss the editorial article. Editorial article discuss చేసే ముందు మీకు ఒక ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్విజ్ ఉంటుంది. అరౌండ్ 5 క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ టాపిక్స్ నుంచి అంటే బేస్డ్ ఆన్ ద ఆర్టికల్స్ ఎడిటోరియల్స్ అంటే ప్రీవియస్ ఎడిటోరియల్ నుంచి కానివ్వండి తీసుకోవడం జరుగుతుంది. అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్స్లో ఆన్సర్ చేయడానికి. ఈరోజు ఈ ఎడిటోరియల్లో తీసుకున్న క్విజ్ ఏంటంటే అంటే క్వశ్చన్స్ ఏంటంటే రిలేటెడ్ టు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయి వాటిని ఎలా ఆన్సర్ చేయాలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బిఫోర్ స్టార్టింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎడిటోరియల్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఉంటాయి. సో ఇందులో మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ క్విజ్ ఉంటుంది. అరౌండ్ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నాడు. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, దాని యొక్క సినోనిమ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్, రైట్. సో సినోనిమ్స్ యాంటోనిమ్స్ అనేవి దే ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ సమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్లో కానివ్వండి అండ్ వీటికి సపరేట్ సెక్షన్స్ కూడా ఉంటాయి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్లో. వాటిని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఈ సినోనిమ్స్ ఈ వొకాబులరీ మీద కమాండ్ ఉండాలి. ఏదైతే మనం ఎడిటోరియల్ నుంచి వొకాబులరీ తీసుకుంటామో అవే మోస్ట్లీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి మీ కాంటెక్స్ట్లో. కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఈ రీబఫ్ అనే దానికి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఐఎమ్ గివింగ్ యూ టైం. దీనికి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ మన ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ చూడండి, కన్సెంట్ అంటే అగ్రీ చేయడము అని వస్తుంది అండ్ యాక్సెప్ట్ అనే మీనింగ్ వస్తుంది, యాక్సెప్ట్. ఓకేనా. అండ్ ఎంబ్రేస్ అంటే కూడా సేమ్ అగ్రీ అని వస్తుంది, యాక్సెప్ట్ అడాప్ట్ అని వస్తుంది, అండ్ రిజెక్ట్ అంటే మీకు తెలిసే మీనింగ్, యాక్సెప్ట్ అంటే కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒకవేళ దీనికి ఇది గనక సినోనిమ్ అయితే మరి ఇవి కూడా కావాలి కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఎలిమినేషన్ టాపిక్స్ అనమాట. ఒకవేళ ఇదైతే ఇది కూడా కావాలి, ఇదైతే ఇది కూడా అవ్వాలి కాబట్టి ఈ 3 తీసేయాలి మనం. సో రైట్ ఆన్సర్ ఏంటి మనకి రిజెక్ట్ అని వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్స్ అనమాట. ఈ 3 మనకి సినోనిమ్స్ కాబట్టి ఈ ఆన్సర్ వస్తే మనకు ఈ ఆన్సర్ కూడా రావాలి, ఇది కూడా రావాలి. కాబట్టి ఈ 3 తీసేయగా ఎలిమినేట్ చేయగా రైట్ ఆన్సర్ అంటే రిజెక్ట్ అనమాట. సో ద మీనింగ్ ఆఫ్ రిబఫ్ ఇది నిన్ననే ఎడిటోరియల్ డే బిఫోర్ ఎస్టర్డే ఎడిటోరియల్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే అన్నీ కూడా మీకు రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్సే మోస్ట్లీ. రీబఫ్ అంటే ఇక్కడ ఏంటి మనకి రిజెక్ట్ చేయడము అంటే డినై చేయడము, ఖండించడం, రిజెక్ట్ చేయడము, డిస్అప్రూవ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో దాని యొక్క సినోనిమ్ ఏంటి రిజెక్ట్. అంటే సినోనిమ్ అంటే సిమిలర్ వర్డ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. కమ్ ఆన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సేమ్ అడిగాడు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. దీనికి సినోనిమ్ అడిగాడు, కమ్ ఆన్ ట్రై చేయండి. ఎవరైతే రెగ్యులర్గా ఎడిటోరియల్స్ చూస్తారో వారికి వర్డ్స్ ఐడియా ఉంటాయి, ఖచ్చితంగా మీరు చూడాల్సిందే.
ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎగ్జామ్స్లో ఎక్స్క్యూజ్ ఉండదు. ఓకేనా? సో కంపంక్షన్ అంటే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? షేమ్లెస్. మీకు తెలిసింది అది షేమ్లెస్ అంటే. ఇన్సెన్సిటివిటీ కూడా సేమ్ షేమ్లెస్ అని వస్తుంది. ఇన్సెన్సిటివిటీ అన్నా కూడా సేమ్. ఇండిఫరెన్స్ అన్నా కూడా అంతే. అంటే షేమ్లెస్గా ఉండడము అండ్ ఇన్సెన్సిటివ్గా ఉండడము, హార్డ్గా ఉండడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేసి కూడా చేయనట్టుగా ఉండడము, అంటే చేసి కూడా ఎట్లా అంటే షేమ్లెస్గా ఉండడాన్ని. ఇవన్నీ కూడా సినోనిమ్సే. ఈ మూడు సినోనిమ్సే అంటే. ద రైట్ ఆన్సర్ ఏంటంటే రిమోర్స్. రిమోర్స్ అంటే ఏంటి? ఫస్ట్ కంపంక్షన్ మీనింగ్ ఏంటి మనం డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ ప్రీవియస్ ఎడిటోర్లో. ఏ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్. ఏ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ అంటే గిల్టీగా ఫీల్ అవ్వడం. ఏ ఫీలింగ్ ఆఫ్ గిల్టీగా ఫీల్ అవ్వడము అంటే రిమోర్స్, రిగ్రెట్గా ఫీల్ అవ్వడం అనమాట. సో రిమోర్స్ అంటే ఏంటి ఇక్కడ? రిగ్రెట్. ఓకేనా? రిగ్రెట్గా ఫీల్ అవ్వడం అని వస్తుంది. సో దీని యొక్క సినోనిమ్ ఏంటి? కంపంక్షన్ అంటే రిగ్రెట్, రిమోర్స్, ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ అని వస్తుంది. సో సినోనిమ్ ఏంటి? రిమోర్స్. ఇక్కడ నెక్స్ట్ వర్డ్ చూడండి. సేమ్ ఏమడుగుతున్నాడు? సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నాడు. ఇక్కడ ఈ వర్డ్కి అంటే ఏంటది? టిమల్టియస్ అని ఉంది. దాని యొక్క సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయండి. ట్రై చేయండి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ట్రాంక్విల్. ట్రాంక్విల్ అంటే ఏంటి? కామ్ అని వస్తుంది. ఇక్కడ కూడా కామ్ ఉంది, ఇక్కడ పీస్ఫుల్. ఇవన్నీ కూడా మనకి మూడు సినోనిమ్స్, రైట్? తీసేయాలి మనకి. రైట్ ఆన్సర్ ఏంటి? టర్బులెంట్. సో అసలు టిమల్టియస్ మీనింగ్ ఏంటంటే గ్రేట్ డిస్టర్బెన్స్, గందరగోళము, కేయాస్, కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్, డిజార్డర్ అని వస్తుంది. కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్, గందరగోళము, ఇట్లాంటి మీనింగ్ వస్తుంది. దానికి అపోజిట్ ఏంటివి? యాంటనిమ్స్ కదా. ట్రాంక్విల్ అన్నా, కామ్ అన్నా, పీస్ఫుల్ అన్నా, ఇవి అపోజిట్ వర్డ్స్. సో టర్బులెంట్ అంటే కూడా సేమ్ మీనింగ్. సినోనిమ్ ఏంటంటే గందరగోళము, కేయాస్ సిచ్యువేషన్ అని వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఫర్ టిమల్టియస్ అంటే టర్బులెంట్. ఇది సినోనిమ్ దానికి. కేయాస్, డిస్టర్బెన్స్, డిసార్డర్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ మనకి. ఈ మూడు దానికి అపోజిట్గా ఉన్నాయి. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నాడు. దీనికి అపోజిట్ వర్డ్ కనుక్కోమన్నాడు. చూడండి, ట్రై చేయండి. ఓకే. సో కల్మినేట్ అంటే మీనింగ్ క్లైమాక్స్, ఎండ్కు చేరుకోవడం అనమాట. క్లైమాక్స్ చేరుకోవడము అనమాట. సో కంక్లూడ్ అన్న సినోనిమే, క్లైమాక్స్ అన్న సినోనిమే. కంక్లూడ్ రెండుసార్లు వచ్చింది కదా. అండ్ ఫినిష్ అన్న సినోనిమే. సో ఇవి మనం తీసేస్తే రైట్ ఆన్సర్ ఎంబార్క్. ఎంబార్క్ అంటే ఏంటి? స్టార్ట్ అని వస్తుంది, బిగిన్ అని వస్తుంది. ఇది అపోజిట్ వర్డ్ దానికి. కల్మినేట్ అంటే క్లైమాక్స్ చేరుకోవడం, కంక్లూడ్ అవ్వడం అని వస్తుంది. దానికి అపోజిట్ వర్డ్ ఏంటి? ఎంబార్క్ అంటే స్టార్ట్ అవ్వడం, బిగిన్ అవ్వడం అని వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్. దీని యొక్క యాంటనిమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? సో ఎగ్జాజబేట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేక్ సంథింగ్ బ్యాడ్ వర్స్. ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా చేయడాన్ని మనం ఏమంటాం? ఎగ్జాజబేట్ అంటాం. కాబట్టి ఫస్ట్ వన్ చూసినట్లే అగ్రవేట్ సినోనిమ్ ఇది, అండ్ వార్స్ అండ్ సినోనిమ్ ఇది. ఎస్కలేట్ అంటే ఇంక్రీజ్ చేయడం, ఇది కూడా సినోనిమ్. యాంటనిమ్ ఏంటి? ఎలివియేట్ అంటే రెడ్యూస్, తగ్గించడము. రెడ్యూస్ ద ఇంటెన్సిటీ. రెడ్యూస్ ద ఇంటెన్సిటీ అంటే ఇంటెన్సిటీని తగ్గించడం. దీనికి అపోజిట్ వర్డ్ ఏంటి? ఎలివియేట్, మిటిగేట్, పాసిఫై అని వస్తుంది. ఎగ్జాజబేట్ అంటే ఏంటి? మేక్ సంథింగ్ బ్యాడ్ వర్స్ అని వస్తుంది. ఇంకా వర్స్ట్. అగ్రవేట్ అన్న సినోనిమ్ దానికి. వర్స్ అండ్ ఇవి సినోనిమ్స్. అపోజిట్ వర్డ్స్ అంటే యాంటనిమ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి? ఎలివియేట్. నౌ లెట్ us discuss the editorial section. And this editorial is talking about better testing on viral disease outbreaks and state responses. సో ఈ ఎడిటోరియల్ ఏం డిస్కస్ చేస్తుందంటే, వైరస్ ఏదైతే మనకి జికా వైరస్ కానివ్వండి, నిఫా వైరస్ కానివ్వండి, ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి, క్రమేణా ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి. స్టేట్స్ అనేవి చాలా అలర్ట్గా ఉండాలి, టెస్టింగ్ కెపాసిటీని పెంచాలి అని వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని ఈ ఆర్టికల్ ద్వారా డిస్కస్ చేస్తున్నాడు. సో దిస్ ఇస్ మెయిన్ headlines of the article, and sub headlines will give you the main idea about the article. Sub headlines అనేది మనకు మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. ఇప్పుడు మీకు రీడింగ్ కాంప్రహెన్షన్లో వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అంటే,
మీరు ఇది తీసుకోవాలి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే మీరు ఇది తీసుకోవచ్చు. మరి ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి చూద్దాం. స్టేట్స్ మస్ట్ డెవలప్ కెపాసిటీ టు కండక్ట్ టెస్టింగ్ అండ్ సీక్వెన్సింగ్ ఆఫ్ వైరస్. స్టేట్స్ అనేవి ఖచ్చితంగా ఏం చేయాలి, కెపాసిటీని పెంచాలంట. ఎందుకు? కండక్ట్ టెస్టింగ్ చేయడానికి అండ్ సీక్వెన్స్ ఆఫ్ వైరస్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే టెస్టింగ్ కెపాసిటీని స్టేట్స్ అనేవి పెంచాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. అవుట్బ్రేక్ అంటే వైరస్లు అనేవి అవుట్బ్రేక్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. సో స్టేట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ మస్ట్ డెవలప్ కెపాసిటీ టు కండక్ట్ టెస్టింగ్స్ అండ్ సీక్వెన్సింగ్ ఆఫ్ వైరస్ని కనుక్కోవాలి, టెస్టింగ్లు ఎక్కువ చేయాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది, అవుట్బ్రేక్స్ అవుతాయి అని చెప్తారు. సో ఈ ఆర్టికల్ వచ్చేసి కంప్లీట్గా మోర్ బెటర్ టెస్టింగ్ ఆన్ వైరల్ డిసీజ్ అండ్ డిసీజ్ అవుట్బ్రేక్స్ అండ్ స్టేట్ రెస్పాన్స్ అని చెప్తున్నాడు. Look at the first paragraph. Look at the first sentence. This is from here to here. So before starting to explain the meaning of this sentence, I always tell you two important things in understanding the meaning of a sentence. మీకు ప్రతి ఎడిటోరియల్ సెషన్లో 2 things ఖచ్చితంగా చెప్తాను. ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలంటే ఖచ్చితంగా మీకు 2 things అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అందులో సబ్జెక్ట్ వర్బ్ అనేవి దే ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ గివింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? దాని యొక్క యాక్షన్ని కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలుస్తుంది. ఈ 2 కనెక్షన్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీనింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే క్లాజెస్లో ఉంటాయి. సెంటెన్స్లో ఇవి ఎక్కడ ఉంటాయి? క్లాజెస్లో ఉంటాయి. క్లాజెస్లో మళ్ళీ 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. మెయిన్ క్లాజ్ అండ్ subordinate clause. Main clause and subordinate clause. Main clause ఉంటుంది, subordinate clause ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ టు గివ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. అవి ఎందులో ఉంటాయి? మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్లో ఉంటాయి. మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేవి మెయిన్ ఐడియా కాన్వే ఇస్తాయి, సెంటెన్స్ యొక్క మెయిన్ ఐడియా కాన్వే ఇస్తాయి. ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది అలాంగ్ విత్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. దీనిలో సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే వెన్, వైల్, విచ్ ఇలా మీకు హైలైట్ చేశాను. ఇక్కడ మనకి బ్లూ కలర్లో మీకు హైలైట్ చేశాను. సో సబార్డినేట్ క్లాజ్ ఎలా ఉంటుంది? అందులో సబ్జెక్ట్ ఉంటే వర్బ్ ఉంటుంది అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. దానికి ముందు సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటాయి. కానీ ఇదంతా కూడా పూర్తి మీనింగ్ని కాన్వే చేయవు. ఎందుకంటే ఈ పార్ట్ అంతా ఎలా ట్రీట్ చేయాలి మనం? నౌన్గా, అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. మనం ఈ పార్ట్ని ఎలా ట్రీట్ చేయాలి? నౌన్గా, అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. అంటే సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలన్నమాట. సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్రీట్ చేయాలి ఈ క్లాస్ని, సబార్డినేట్ క్లాస్. మెయిన్ ఐడియా కాన్వేషన్ మనకి మెయిన్ క్లాస్లో ఉంటుంది, అంటే సబ్జెక్ట్ వర్బ్ ఇందులో ఉంటుంది. క్లియరా? ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అవి ఎందులో వస్తాయి? క్లాజెస్లో. మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి మెయిన్ ఐడియా కాన్వేస్. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ అనేవి వాటిని ఎలా ట్రీట్ చేయాలి? అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్, సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ట్రీట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే టెన్సెస్ ఖచ్చితంగా రావాలి. టెన్సెస్ ప్లే మేజర్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. టెన్సెస్ అంటే ఏంటి? మనకి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఒక యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతుంది అని చెప్తుంది. ఇవి ఎక్కడ వస్తాయి? మనకి క్లాజెస్లో వస్తాయి. మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. సబ్జెక్ట్ వర్బ్ ఉందంటే అక్కడ టెన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ టెన్సెస్లో మనం ఏం నేర్చుకోవాలి? యాక్టివ్ వర్స్, పాసివ్. సో ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? ఇది మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఎందుకంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకు 1 మెయిన్ క్లాజ్ ఉంటుంది, మోర్ దెన్ 1 సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. ఇందాక డిస్కస్ చేసాం కదా, మెయిన్ క్లాస్ కంపల్సరీ ఉంటుంది, దాంతోపాటు సబార్డినేట్ క్లాస్ వస్తే దాన్ని మనం సబార్డినేట్ క్లాస్ అంటాం. సబార్డినేట్ క్లాస్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే మనకు ఇలా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి. సిన్స్, వెన్, వైల్, విచ్ అని వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు 2 సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి, 1 మెయిన్ క్లాస్. ఫస్ట్ సబార్డినేట్ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ఒకటి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అండ్ ఇది మెయిన్ క్లాస్. ఈ క్లాజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనకు 2 సబార్డినేట్ క్లాస్ అనే 1 మెయిన్ క్లాస్. ఇందులో మనకి ఏంటి? ఇప్పుడు సబ్జెక్ట్స్ వర్బ్స్ కావాలి కదా. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద జికా వైరస్. వర్బ్ జికా అవుట్ బ్రేక్, ఇదంతా కూడా సబ్జెక్టే. బిగాన్ ఇది వర్బ్ 2, ఇది పాస్ట్ టెన్స్. దీనికి సబ్జెక్ట్ వచ్చేసి ద ఫస్ట్ కేస్. వాజ్ రిపోర్టెడ్ వర్బ్, ఇది పాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది వర్బ్ దానికి దీంట్లో ఈ క్లాజ్లో. కానీ అది సపరేట్ చేసుకోకూడదు, ఎంత ఒకటే పార్ట్, సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ మనకు మెయిన్ ఐడియా కాన్పిస్తాయి. మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్కి వర్బ్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ వచ్చేసి కన్ఫర్మ్డ్ కేస్ అనేది మనకి సబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ వచ్చేసి హ్యావ్ బీన్,
రైజింగ్ ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మెయిన్ క్లాజ్ సబ్జెక్ట్ ఏంటంటే కన్ఫర్మ్డ్ కేసెస్. వర్బ్ ఏది హ్యావ్ బీన్ రైజింగ్ అనమాట, పెరుగుతూ ఉన్నాయని. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఇంకా జరుగుతుంది అనమాట, ఇంకా కొనసాగుతుంది అనమాట. ఇదేంటి మనకి సింపుల్, ఇందులో ఉన్నాయి సింపుల్ పాస్ట్ టెన్స్లు. ఇదేంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇంకా జరుగుతుంది. అంటే కన్ఫర్మ్డ్ కేస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏమన్నాడు, స్లోలీ బట్ స్టడీలీ ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. సో ఫస్ట్ మనకు కావాల్సిన సబ్జెక్ట్ వర్బ్స్ వచ్చినాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇది వర్బ్ ఇది. అండ్ ఇదే టెన్స్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్. ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. వాజ్ వచ్చి V3 వస్తే పాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము. ఓకే, ఇదేంటి ఏ టెన్స్ మెయిన్ క్లాజ్లో ఉన్నది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అది జరుగుతూ ఉంది అనమాట, ఇంకా స్టార్ట్ పాస్ట్ నుంచి ఇంకా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో చూద్దామా, ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వర్బ్ ఏంటి, కన్ఫర్మ్డ్ కేసెస్ హ్యావ్ బీన్ స్లోలీ బట్ స్టడీలీ రైజింగ్ అని చెప్తున్నాడు, మీనింగ్ కాన్వేస్తున్నాడు. చూద్దాం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. అప్పటి నుంచి, సిన్స్ జికా అవుట్ బ్రేక్ బిగాన్ ఆన్ జూన్ 20 నుంచి జికా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కన్ఫర్మ్డ్ కేసెస్ హ్యావ్ బీన్ స్టడీలీ రైజింగ్ అనమాట. ఇట్లా తీసుకోవాలి మనకు నచ్చేయాలి. అండ్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెన్ ద ఫస్ట్ కేస్, దానిలో జికా అవుట్ బ్రేక్ గురించి చెప్తున్నాడు. వెన్ ద ఫస్ట్ కేస్ వాజ్ రిపోర్టెడ్ ఫ్రమ్ పూణేలో ఫస్ట్ కేసు అనేది రిపోర్ట్ జరిగినప్పటి నుంచి అని చెప్తున్నాడు. అంటే సిన్స్ జికా అవుట్ బ్రేక్ బిగాన్ ఆన్ June 20, అప్పటి నుంచి వెన్ ద ఫస్ట్ కేస్ వాజ్ రిపోర్టెడ్ ఫ్రమ్ పూణేలో ఫస్ట్ కేసు రిపోర్ట్ అయిందంటే అప్పటి నుంచి కన్ఫర్మ్ అయిన కేసెస్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ బీన్ స్లోలీ బట్ స్టడీలీ రైజింగ్ అన్నాడు. పెరుగుతా ఉన్నాయి, స్లోగా కానీ బట్ పెరుగుతా ఉన్నాయి క్రమేణా అన్నాడు. కాన్సెప్ట్ అర్థమైందా ఇందులో? నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది సింపుల్ సెంటెన్స్ మాత్రమే, ఇందులో ఓన్లీ వన్ సబ్జెక్ట్ వర్బ్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఎటువంటి సబార్డినేట్ క్లాస్ ఉండదు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మహారాష్ట్ర, వర్బ్ వచ్చేసి హ్యాస్ రిపోర్టెడ్, హ్యాస్ హెల్పింగ్ ఆఫ్ రిపోర్టెడ్ V3 ఫామ్. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. అంటే రీసెంట్గా జరిగినటువంటి యాక్షన్, యాక్టివ్ వాయిస్ ఇది. మహారాష్ట్ర హ్యాస్ రిపోర్టెడ్ 88 కన్ఫర్మ్డ్ కేసెస్. మహారాష్ట్రలో 88 కన్ఫర్మ్డ్ కేసెస్ అయినని చెప్తున్నాడు, జికా వైరస్ గురించి చెప్తున్నాడు. సో ఓకేనా, యాజ్ ఆఫ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ప్రకారంగా మహారాష్ట్ర హ్యాస్ రిపోర్టెడ్ 88 కన్ఫర్మ్డ్ అయిన కేసెస్ ఉన్నాయంట అందులో. క్లియరా? ఫస్ట్ ఏమన్నాడు, జికా వైరస్ అనేది పెరుగుతుంది, గవర్నమెంట్స్ అనేది జాగ్రత్తగా ఉండాలి. కాంటాక్ట్స్ అర్థమవుతుంటాయి మీకు వెళ్తూ ఉంటాయి. మహారాష్ట్ర హ్యాస్ రిపోర్టెడ్ 88 కన్ఫర్మ్డ్ కేసెస్, అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇంకా రీసెంట్గా కన్ఫర్మ్ అయినా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్లీ హ్యాపెండ్. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మళ్ళీ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. ఇందులో సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి 6 ఆర్ వర్బ్, దానికి ఇది ప్రజెంట్ టెన్స్. ఆర్ అమెజర్ వస్తే ప్రజెంట్ టెన్స్. ఇందులో మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే పూణే సిటీ. ఇది మెయిన్ క్లాజ్ ఉన్న మెయిన్ సబ్జెక్ట్, అది మెయిన్ ఐడియా కాన్వేస్తుంది. దాని వర్బ్ వచ్చేసి అకౌంట్స్ ఫర్, ఇది మనకి V5 ఫామ్. వర్బ్లో ఎస్ కానీ వస్తే దాన్ని మనం V5 ఫామ్ అంటాము, సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే పూణే సిటీ అకౌంట్స్ ఫర్ 73 కేసెస్. అంటే పూణే సిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్, అంటే ద రీజన్ అంటే పూణే సిటీలో 70 కేసెస్ వచ్చినాయని చెప్తున్నాడు. పూణే సిటీ అకౌంట్స్ ఫర్ 73 కేసెస్ అంట. పూణే సిటీలో 73 కేసెస్ ఉన్నాయంట. వైల్ 6 ఆర్ ఫ్రమ్ పూణే రూరల్ అంట. సిటీ నుంచి ఏమో 73 కేసెస్, రూరల్ నుంచి 6 కేసెస్ అని చెప్తాను. ఒకసారి మొత్తం చూడాలి. వైల్ అంటే డిఫరెన్స్ తెలియజేస్తుంది. ఓకేనా, ఇట్ షోస్ ద డిఫరెన్స్. పూణే సిటీ ఏదంట ద ఎపిక్ సెంటర్, ఎపిక్ సెంటర్ అంటే ఎక్కువగా అవుట్ బ్రేక్స్ వచ్చినాయి, జికా వైరస్ వచ్చినటువంటి ప్లేస్ అని చెప్తున్నాడు. అక్కడ ఎపిక్ సెంటర్ అని చెప్తున్నాడు. ద పూణే సిటీ ఎపిక్ సెంటర్ అలోన్ అకౌంట్స్ ఫర్ 73 కేసెస్. మహారాష్ట్రనేమో 83 కన్ఫర్మ్డ్ కేసెస్ వచ్చినాయి అన్నాడు అందులో. ఏది జికా వైరస్ గురించి. పూణే సిటీలో ఎన్ని కేసెస్ నమోదైనాయట అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ 73 కేసెస్. అందులో 6 ఆర్ ఫ్రమ్ పూణే రూరల్ అంట. సిటీ నుంచి ఏమో 73 కేసెస్, పూణే రూరల్ నుంచి 6 కేసెస్ అన్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ అకౌంట్ ఫర్ వర్బ్. ఇది V1 ఫామ్. సబ్జెక్ట్ వచ్చి ఇట్లా V1 ఫామ్ వస్తే దాన్ని సింపుల్ ప్రెగ్నెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అకౌంట్ ఫర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద కన్ఫర్మ్డ్ ఇన్ఫెక్షన్స్ అట. ఇక్కడ చూద్దాం ఒకసారి. అంటే హాఫ్ మెంబర్స్ వాళ్ళే ఉన్నారు అంటాడు. ఇక్కడ ఈ నెంబర్లో 37లో అన్నాడు. సో చూద్దాం. ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ సో ఫార్
ఎట్ 37లో ఇప్పటివరకైతే ప్రెగ్నెంట్ ఉమెన్ అలోన్ అకౌంట్ ఫర్ హాఫ్ ఆఫ్ ద నెంబర్ కన్ఫర్మ్డ్ ఇన్ఫెక్షన్స్. అంటే ఈ 37 నెంబర్లో కన్ఫర్మ్డ్ ఇన్ఫెక్షన్స్లో అందులో హాఫ్ మెంబర్స్ ప్రెగ్నెంట్ ఉమెనే ఉన్నారంట. ఈ 37లో హాఫ్ మెంబర్స్ కన్ఫర్మ్ అయిన వారు వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెనే ఉన్నారంట. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇది కూడా మనకి సింపుల్ సెంటెన్సే. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి పీపుల్ సబ్జెక్ట్, దీని వైరస్ వచ్చేసి రన్. పీపుల్ రన్ ఎ రిస్క్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఈ సిండ్రోమ్ నుంచి సఫర్ అవుతారని చెప్తాడు. ఇది గిలేలియన్ బారే సిండ్రోమ్ అని చెప్తాడు. పీపుల్ రన్ ఎ రిస్క్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ సిండ్రోమ్ అని చెప్తాడు. ఇందులో సబ్జెక్ట్ ఏంటి మెయిన్ క్లాజ్ అంటే పీపుల్, వర్బ్ ఏది రన్. చూద్దాం ఏ పీపుల్ ఏంటో చూద్దాం. దో రేర్ అయినా కూడా, అంటే ఈ వైరస్ అనేది రేర్ సిమ్టమ్, అంటే రేర్ అయినా కూడా, రేర్ అంటే ఏంటి, ఇట్ హ్యాపెన్స్ నాట్ రెగ్యులర్లీ, రేర్గా జరిగినా కూడా. దో రేర్ పీపుల్ విత్ జికా వైరస్ ఇన్ఫెక్షన్, ఎవరైతే జికా వైరస్తో సఫర్ అవుతాం, జికా వైరస్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రన్ ఎ రిస్క్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ గిలేలియన్ బారే సిండ్రోమ్. ఏంటంటే అది అంటే ఇక్కడ ఇచ్చాడు దాని గురించి, ఏ న్యూరలాజికల్ డిజార్డర్ అంట. అది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ నుంచి సఫర్ అవుతున్నారు. ఇన్ విచ్ ద ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకన్లీ అటాక్స్ పార్ట్స్ ఆఫ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేస్తారంట. ఎవరైతే ఈ జికా వైరస్ ఇన్ఫెక్షన్స్ కలిగి ఉన్నవారు దే రన్ ద రిస్క్ ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్తున్నాడు. అది ఏం చేస్తారంట అంటే ఇట్ ఈస్ ఎ న్యూరలాజికల్ డిజార్డర్ ఇన్ విచ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్ ద పార్ట్స్ ఆఫ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇది మళ్ళీ సబార్డినేట్ క్లాస్, ఇది హైలైట్ చేయలేదు, ఇది కూడా సబార్డినేట్, ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ మళ్ళీ. సో ఫైనల్గా మీకు అర్థమైందా, పీపుల్ ఎవరైతే ఈ వైరస్ ఇన్ఫెక్షన్తో ఉన్నవారు ఎవరైతే ఉంటారో దే రన్ ద రిస్క్ ఆఫ్ దిస్ సిండ్రోమ్ అన్నాడు. ఏ సిండ్రోమ్ అది అంటే న్యూరలాజికల్ డిజార్డర్. ఏ డిజార్డర్ అంటే ఇన్ విచ్ ద ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకన్లీ అటాక్స్ ద పార్ట్స్ ఆఫ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, వేరే నర్వస్ సిస్టమ్ని కూడా డ్యామేజ్ చేస్తా అని చెప్తుంటది. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఇందులో మనకి సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ హూ అనేది మనకి సబ్జెక్ట్, హూ రెఫర్స్ టు ప్రెగ్నెంట్ ఉమెన్, అండ్ రన్ V1 ఫామ్, దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్. సబార్డినేట్ క్లాస్ సబ్జెక్ట్ ఫామ్, అండ్ మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏంటంటే మనకి మోర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఇది సబ్జెక్ట్, దాని వర్బ్ ఈజ్ సీన్, అంటే ప్యాసివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చూద్దాం ఒకసారి. బట్ మోర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఈజ్ సీన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటాడు. ప్రెగ్నెంట్ ఉమెన్లోనే ఎక్కువగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఏ ఉమెన్ అంటే హూ రన్ ఎ రిస్క్ ఆఫ్ గివింగ్ బర్త్ టు బేబీస్ విత్ స్మాలర్ దాన్ యావరేజ్ హెడ్ సైజ్, అంటే వారికి పుట్టబోయే పిల్లలు చాలా తక్కువ సైజులో ఉన్నటువంటి హెడ్తో పుట్టడం, అంటే యావరేజ్ సైజ్ కన్నా తక్కువగా ఉండడం, ఇలాంటి పుట్టడం ద్వారా వారికి ఎక్కువగా ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఈ కాంటెక్స్ట్ ద్వారా. సో మోర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఈజ్ సీన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ who run a risk of giving birth to babies with smaller than average height అన్నాడు. ఆ సిండ్రోమ్ ఏమంటే కాల్డ్ మైక్రోసెఫలీ అంటాం. ఆ సిండ్రోమ్ అంటే మైక్రోసెఫలీ అంటాం. ఆల్రెడీ మనం వొకాబులరీ డిస్కస్ చేసాం. అండ్ ఇంకా ఏంటి, అదర్ న్యూరలాజికల్ ఇంపైర్మెంట్స్తో కూడా పిల్లలు పుడుతున్నాడు. అంటే ఆ వైరస్ వల్ల ఎఫెక్ట్ అంతా ఎవరు కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉంది అంటాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇదంతా కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు అమెరికాస్, వర్బ్ వచ్చేసి ఫౌండ్. అమెరికాస్ ఫౌండ్ ద అబ్సల్యూట్ రిస్క్ ఆఫ్ మైక్రోసెఫలీ అన్నాడు. చూద్దాం మొత్తం. ఇన్ జనవరి 2023 పేపర్ ప్రకారంగా ఇక్కడ పేపర్ న్యూస్ పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. సరే, పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఏ పేపర్ అది? జనవరి 23 పేపర్. ఇక్కడ ఇన్ లాసెట్ రీజనల్ హెల్త్ సంబంధించిన పేపర్. అమెరికాస్ ఏంటంటే అకార్డింగ్ టు దాట్ అమెరికాస్ ఫౌండ్ ద అబ్సల్యూట్ రిస్క్ అన్నాడు. అమెరికాస్ ఏ మెటా అనాలిసిస్ ఆఫ్ బేబీస్ బర్న్ టు 1548 ప్రెగ్నెంట్ ఉమెన్. ఎవరైతే 1548 ప్రెగ్నెంట్ ఉమెన్ పుట్టిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్, ఇది ఇన్ఫెక్టెడ్ వర్బ్, అందులో ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అనమాట. సో ఇన్ఫెక్టెడ్ విత్ జికా వైరస్, అందులో ఎవరైతే 1548 ప్రెగ్నెంట్ ఉమెన్ పుట్టారో వాళ్ళకి జికా వైరస్ అనేది ఉంది అని చెప్తున్నాడు. ఫ్రమ్ 13 స్టడీస్ ఇన్ బ్రెజిల్ బిట్వీన్ 2015 and 17,
ఫౌండ్ ద అబ్సల్యూట్ రిస్క్ ఆఫ్ మైక్రోసెఫలీ అంటే చిన్న హెడ్తో పుట్టడం అయితే ఉందో దట్ పర్సంటేజ్ టు బి 6.6% ఐదర్ ఎట్ బర్త్ ఆర్ డ్యూరింగ్ ఫాలోఅప్ అన్నాడు. అంటే ప్రెగ్నెన్సీ సమయంలో కానీ పుట్టినప్పుడు కానీ ఈ చిన్న సైజ్ హెడ్తో పుట్టడం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు అని చెప్తాడు ఈ కేసులో. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. బేబీస్ రెఫర్స్ టు ఇక్కడ అనమాట. ఆల్సో గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆ బేబీస్ ఎవరైతే పుట్టారో వారి గురించి చెప్తున్నాడు. అకార్డింగ్ టు ద స్టడీ హెల్త్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. బేబీస్ ఆల్సో హ్యాడ్ 18.7% absolute risk of suffering from functional neurological abnormalities. ఇవన్నీ కూడా వాళ్ళకి రిస్క్లు తెలియజేస్తున్నాడు. ఎంత పర్సంటేజ్ ఉందంట? 18.7% అబ్సల్యూట్ రిస్క్ ఉందంట. సఫరింగ్ ఫ్రమ్ ఫంక్షనల్ న్యూరలాజికల్ అబ్నార్మాలిటీస్ అండ్ రిలేటివ్లీ ఏ స్మాలర్ రిస్క్ ఆఫ్ న్యూరో ఇమేజింగ్, ఆప్థాల్మిక్ అండ్ ఆడిటరీ అబ్నార్మల్స్. ఆ బేబీస్ ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో అమెరికాస్ గురించి చెప్తున్నాడు, అమెరికా వారి గురించి చెప్తున్నాడు. ఎవరు 1548 ఉమెన్కి పుట్టిన వారికి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాడు అకార్డింగ్ టు ద స్టడీ. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ద సబ్జెక్ట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ రిస్క్ అనే సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి వాస్. అంటే దెర్ వాజ్ ఆల్సో ఏ సిగ్నిఫికెంట్ రిస్క్ అందులో పాస్ట్ టెన్స్లో ఆ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. దెర్ వాజ్ ఆల్సో ఏ సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ ప్రీ మెచ్యూర్ బర్త్ అంటే ముందే పుట్టడం, ఎర్లీగా పుట్టడం ఏదైతే ఉందో ఎంత 10.5%గా ఉందంట. దెర్ వాజ్ ఆల్సో సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ ప్రీ మెచ్యూర్ బర్త్. వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇవన్నీ కూడా వైరస్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఇంత 10.5%గా ఉంది. లో బర్త్ వెయిట్ అండ్ స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ 16.12%గా ఉందండి. అంటే జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదైతే ముందే ప్రీ బర్త్ ఉందో, ఏదైతే తొందరగా అవ్వడం ఈ వైరస్ వల్ల అనుకున్న టైం కన్నా ముందే అవ్వడం ఏదైతే ఉందో అది ఎంత ఉందంటే బర్త్ రేట్ అంటే ప్రీమెచ్యూర్ బర్త్ 10.5%. లో వెయిట్ అండ్ స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెంట్ టైం అనమాట. ఎంత ఉంది అంటే లో బర్త్ అన్నాడు, లో బర్త్ వెయిట్ అన్నాడు 16.2%. నెక్స్ట్ లెస్ నోన్ ఈజ్ ద రిస్క్ ఆఫ్ సెక్సువల్ transmission of the virus by infected men to the presence of potentially infectious virus in their semen for at least 2 months అన్నాడు. సో లెస్ నోన్ అంటే రిస్క్ అనేది దాని డిస్కస్ చేస్తున్నాడు. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చెప్తున్నాడు. ఇది సెక్సువల్ ట్రాన్స్మిషన్ వల్ల కూడా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందని చెప్తున్నాడు. అంటే లెస్ ఈజ్ నోన్ ద రిస్క్ ఆఫ్ సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్, సెక్స్ తోటి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నాడు. ఎక్కడి నుంచి? బై ద ఇన్ఫెక్టెడ్ మెన్ నుంచి. ఎందుకు? రీజన్ ఏంటి? డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్ వైరస్ ఇన్ దేర్ సిమెన్ ఫర్ అట్లీస్ట్ 2 months అన్నాడు. వాళ్ళ సిమెన్లో ఒక 2 months వరకు అలాగే ఉంటుంది కాబట్టి అది ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఎవరైతే ఉమెన్తో వీళ్ళు సెక్స్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. అట్లీస్ట్ 2 months అది స్ట్రాంగ్గా ఉంటుందంట వాళ్ళ సిమెన్లో అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ హెన్స్ కాబట్టి ఇట్ ఈస్ హెన్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇన్ఫెక్టెడ్ మెన్. ఇన్ఫెక్టెడ్ మెన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ దోస్ ప్లానింగ్ ఫర్ ఏ ఫ్యామిలీ, ఎవరైతే ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారు అంటే పిల్లలు పుట్టాలనుకుంటున్నారో, అంటే ద ఇంపార్టెన్స్ టు బి మేడ్ అవేర్ ఆఫ్ ద అంటే ద మెన్ టు బి అవేర్ ఆఫ్ ద రిస్క్ గురించి తెలుసుకోవాలి అన్నాడు. యాజ్ వెల్ యాజ్ రికమెండెడ్ మెజర్స్ టు ప్రివెంట్ వైరల్ ట్రాన్స్మిషన్ టు ఉమెన్ ఫర్ అట్లీస్ట్ 3 months యాజ్ ఇన్ ద యుఎస్ CDC గైడ్లైన్స్. అకార్డింగ్ టు దీస్ గైడ్లైన్స్ ఖచ్చితంగా ఈ డిస్కషన్ రావాలి. అంటే సెక్సువల్గా అది ట్రాన్స్మిట్ అవుతుంది, అది పురుషుని ద పర్సన్ యొక్క సిమెన్లో ఉంటుంది, అది అట్లీస్ట్ 2 months ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్ హూ దోస్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీ అని చెప్తున్నాడు కాంటెక్స్లో. జికా వైరస్ గురించి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. గివెన్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వైరస్, it is shocking that the Pune-based ICMR lab ramped up testing only after publications of news about the Pune Municipal Corporation planning to send samples to a government medical college instead of to cut the delay in testing. ఇదంతా తెలిసిన తర్వాత వెంటనే ఇది ఎవరో ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఇట్ ఈస్ షాకింగ్. తర్వాత ఏమైంది? పూణే బేస్డ్ ICMR ల్యాబ్ ఏం చేసింది? ఇంక్రీజ్ చేసింది. ఏం ఇంక్రీజ్ చేసింది? ర్యాంప్డ్ అప్ అంటే ఇంక్రీజ్. ఏం ఇంక్రీజ్ చేసింది? టెస్టింగ్ని ఇంక్రీజ్ చేసింది. ఎప్పుడు? ఓన్లీ ఆఫ్టర్ ద పబ్లికేషన్ ఆఫ్ న్యూస్ అబౌట్ ద Pune Municipal Corporation
ఈ విషయం వచ్చినాక, ఈ న్యూస్ వచ్చినాక అప్పుడు స్పీడప్ చేసింది అన్నాడు. టు సెండ్ శాంపుల్స్, పంపించాలి అని చెప్పినప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్స్టెడ్ టు కట్ డీలే అని చెప్పినాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే పూణే బేస్డ్ ఐసీఎంఆర్ ల్యాబ్ అయితే ఉందో టెస్టింగ్ని ఇంక్రీజ్ చేసింది. ఎప్పుడు ఇంక్రీజ్ చేసింది అంటే ఓన్లీ ఆఫ్టర్ ద పబ్లికేషన్ ఆఫ్ న్యూస్ వచ్చిన తర్వాత. ఏ న్యూస్? అబౌట్ ద మున్సిపల్ కార్పొరేషన్ ప్లానింగ్ టు సెండ్ శాంపిల్స్ టు గవర్నమెంట్ కాలేజ్ ఇన్స్టెడ్ టు కట్ డీలే. ఇవన్నీ తెలిసిన తర్వాత అది ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఫుల్ స్టాప్ ఇక్కడ వరకు ఉంది. ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మనకి as Kerala just demonstrated in the latest outbreak of Nipah virus and as Gujarat learnt it the hard way in the ongoing Chandipura virus. ఇక్కడనేమో కేరళలో ఏమో నిఫా వైరస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఇక్కడనేమో గుజరాత్లో ఏమో చాందీపురా వైరస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. వీటి అవుట్ బ్రేక్స్ని ఏంటంట, అండ్ అక్యూట్ ఎన్సెఫాలిటీస్ అంటే బ్రెయిన్ ఉబ్బడం, ఇదంతా కూడా సిమ్టమ్స్ కేసెస్. అంటే కేరళలో ఏమో నిఫా వైరస్ గురించి అండ్ గుజరాత్లో చాండీపురా వైరస్ అవుట్ బ్రేక్. అదేంటంట అక్యూట్ ఎన్సెఫాలిటీస్ అంటే బ్రెయిన్ ఉబ్బడము, ఇదంతా ఆ వైరస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఇట్ మెయిన్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ బికమింగ్ ఇంక్రీజ్లీ ఇంపార్టెంట్. అదంతా జరుగుతుంది కాబట్టి, అక్కడో వైరస్ ఇక్కడో వైరస్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ becoming increasingly important, necessary that the states develop capacity to conduct high quality testing and sequencing of viruses that cause frequent and deadly outbreaks. అంటే స్టేట్స్ అనే అలర్ట్ అవ్వాలి. ఒక్కొక్క వైరస్ డిఫరెంట్గా స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల స్టేట్స్ అనే అలర్ట్ అవ్వాలి అంటున్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, ఇక్కడ వరకు ఉంది. ఇందులో ఏం చెప్తున్నాడు అంటే, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద రిడక్షన్ సబ్జెక్ట్, వర్బ్ ఈస్. The reduction is the key to instituting the timely public health response అన్నాడు. The reduction is the key అన్నాడు. చూద్దాం. From the time that the first suspected case is observed, the reduction in the lead time to test results is the key to instituting timely public health responses that can limit the virus spread and stop the outbreak అన్నాడు. So ఎప్పుడైతే ఈ కేసు రిపోర్ట్ అయిందో, ఫస్ట్ కేసు రిపోర్ట్ అయిందో, అంటే ఫ్రమ్ ద టైమ్ ద ఫస్ట్ సస్పెక్ట్ కేస్ ఇస్ అబ్జర్వ్డ్, ద రిడక్షన్ ఇన్ ద లీడ్ టైమ్ టెస్ట్ రిజల్ట్స్ ఇస్ ద కీ టు ఇన్స్టిట్యూటింగ్ ద టైమింగ్లీ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ దట్ కెన్ లిమిట్ అంటే తగ్గించే అవకాశం ఉంది అన్నాడు వైరస్ స్ప్రెడ్ అండ్ స్టాప్ అవుట్ బ్రేక్ అన్నాడు. అంటే టెస్టింగ్లు ఎక్కువ చేస్తేనే ఈ యొక్క వైరస్ని తగ్గించవచ్చు అని చెప్తున్నాడు. దాని యొక్క స్ప్రెడింగ్ తగ్గించవచ్చు, టెస్టింగ్ చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద COVID-19 పాండమిక్ సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి డెమాన్స్ట్రేటెడ్. అండ్ తర్వాత ఇంకో సెంటెన్స్ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది దిస్ సబ్జెక్ట్ షుడ్ బి రిప్లికేటెడ్ అనేది వర్బ్. ద COVID-19 పాండమిక్ డెమాన్స్ట్రేటెడ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ టెస్టింగ్ అండ్ సీక్వెన్సింగ్. COVID-19 టైంలో ప్రతి చోటకి టెస్టింగ్లు వెళ్ళడము, టెస్ట్ చేయడము, ఇవన్నీ జరిగినాయి కదా. సో అది చెప్తున్నాడు, అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. COVID-19 పాండమిక్ ఎలాగో అన్ని టెస్టులు చేశారు కదా, అంతా స్ప్రెడ్ అయ్యారు కదా, ఆ అడ్వాంటేజ్ గురించి చెప్తున్నాడు. అంటే ద COVID-19 పాండమిక్ డెమాన్స్ట్రేటెడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ టెస్టింగ్ అండ్ సీక్వెన్సింగ్. డీసెంట్రలైజ్ ఏంటి? ప్రతి చోటుకి వెళ్ళి అంటే టెస్టింగ్లు చేయడం అనమాట, అంటే స్ప్రెడ్డింగ్ అనమాట, టోటల్గా డివైడ్ చేయడం, అంటే ప్రతి చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళి టెస్టింగ్లు చేయడం ఏదైతే ఉందో అది ఒక అడ్వాంటేజ్ని ఏదైతే డెమాన్స్ట్రేట్ చేసిందో COVID-19 పాండమిక్. అండ్ దిస్ షుడ్ బి రీప్లికేటెడ్, అది సేమ్ అదే రిపీట్ అవ్వాలి. ఆ COVID-19 పాండమిక్ ఎలాగో ఆ టెస్టింగ్లు చేసావో సేమ్ అదే జరగాలి అన్నాడు. ఫర్ ఎవ్రీ ప్యాథోజన్ దట్ కాజెస్ డెడ్లీ అవుట్బ్రేక్ అన్నాడు. అంటే సేమ్ అదే టెస్ట్లు అదే కెపాసిటీని పెంచేసి వీటికి కూడా ఆ రేంజ్లో ట్రీట్మెంట్, అంటే ఆ COVID-19 పాండమిక్లో ఎలా అయితే ఆ టెస్టింగ్లు చేశారో వీటికి కూడా అదే రీప్లికేట్ చేయాలి అంటాడు. ఈ దిస్ షుడ్ బి రీప్లికేటెడ్ ఫర్ ఎవ్రీ ప్యాథోజన్. అంటే ప్యాథోజన్ అంటే మైక్రో ఆర్గానిజం దట్ కాజెస్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఏది దట్ కాజెస్ డెడ్లీ అవుట్ బ్రేక్స్ అనే టెస్టింగ్ అన్నాడు. సో ఫైనల్గా మీకు కాంటెక్స్ట్ అర్థమైంది కదా. స్టేట్స్ మస్ట్ డెవలప్ టెస్టింగ్ కెపాసిటీ అండ్ బీ రెస్పాన్సిబుల్, అంటే రెస్పాన్స్గా ఉండాలి, ఈ అవుట్ బ్రేక్ తగ్గించాలని చెప్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.